Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా భారత జట్టు ఓటమికి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారణమంటూ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మెరుపులు మెరిపించడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. అనంత లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 91 బంతుల్లో 95, హ్యాండ్స్కాంబ్ 93 బంతుల్లో 117 నిలకడగా ఆడినా ఆఖర్లో వికెట్లు పడగొట్టిన భారత్ మళ్లీ మ్యాచ్లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ రిషబ్ పంత్ చేసిన చిన్న తప్పిదం కారణంగా మళ్లీ పుంజుకున్న కంగారూలు ఆఖరికి 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా విజయానికి ఆఖర్లో 42 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికే శతకంతో భారత్ను కంగారు పెట్టిన హ్యాండ్స్కాంబ్, హిట్టింగ్తో భయపెట్టిన మ్యాక్స్వెల్ 13 బంతుల్లో 23 పెవిలియన్కు చేరిపోయారు. కొత్త కుర్రాడు టర్నర్ క్రీజ్లో ఉన్న అప్పటికి అతను 27 బంతుల్లో చేసింది 38 పరుగులే. దీంతో భారత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ చాహల్ బౌలింగ్లో 6 కొట్టేందుకు టర్నర్ క్రీజు వెలుపలికి రాగా చాహల్ తెలివిగా బంతిని లెగ్ స్టంప్కి దూరంగా విసిరాడు. అయితే ఆ బంతిని అందుకోవడంలో విఫలమైన పంత్ స్టంప్ను చేజార్చాడు. భారత్ చేతి నుంచి మ్యాచ్ చేజారింది ఇక్కడే. జీవనదానం తర్వాత బ్యాట్ జొలిపించిన టర్నర్ 43 బంతుల్లో 84 నాటౌట్ అనంతరం 16 బంతుల్లోనే 46 పరుగులు చేసి అలవోకగా ఆస్ట్రేలియాను గెలిపించారు. ఆఖర్లోనూ సులువుగా అందుకోవాల్సిన క్యాచ్లను కేదార్ జాదవ్, శిఖర్ ధావన్ నేలపాలు చేశారు. మొత్తంగా భారత్ ఫీల్డింగ్పై కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ తర్వాత పెదవి విరిచాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.